ప్రైజ్ ది లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం ధ్యానించబోయే అంశము లోకమును ప్రేమించొద్దు. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యంలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటి వరకు నా ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయని వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. మర్చిపోకుండా వాక్యం నలుగురికి షేర్ చేయండి, ఇంకా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా వాక్యం నలుగురికి రీచ్ అవుతుంది. కామెంట్ కూడా చేయండి. మీరు కామెంట్ చేయడం ద్వారా మీ అభిప్రాయం ఏంటో నాకు తెలుస్తుంది. ఇక మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. ఆమేన్. ఈ లోకంలో పుట్టి ఈ లోకంలో జీవిస్తూ ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించకుండా ఉండడం ఎలా సాధ్యం? ఈ లోకాన్ని సృష్టించింది దేవుడే కదా. ఈ సృష్టిలోని సమస్తమును మనుషుల కోసం చేసిన దేవుడు అందులో భాగమైన లోకాన్ని ప్రేమించొద్దని ఎందుకు చెప్తున్నాడు? మనం చేయలేని పనిని, మనకు అసాధ్యమైన పనిని చేయమని దేవుడు ఎప్పుడు చెప్పడు. అది మనకు అసాధ్యమని అనిపిస్తుంది అంతే. ఎందుకంటే చేయడం మనకు ఇష్టం లేకపోతే అది మనకు అసాధ్యంగానే అనిపిస్తుంది. చెడు వ్యసనాలకు బానిసలైన వారిని మానేయమంటే అది వాళ్ళకు అసాధ్యంగా ఎలా అనిపిస్తుందో, ఈ లోకభోగాలకు అలవాటు పడిన మనకి ఈ లోకభోగాలకు దూరంగా ఉండడం అనేది అసాధ్యంగానే అనిపిస్తుంది. ఒకవేళ అది అసాధ్యమైందైనా యేసు ప్రభుతో సాధ్యం చేయవచ్చు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 26వ వచనంలో చెప్పినట్టు, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే. సముద్రపు నీరంతా ఉప్పగా ఉన్నప్పటికీ సముద్రపు చేప మాత్రం ఉప్పగా ఉండదు. గమనించారు ఎప్పుడైనా? మరి ఆ ఉప్పు నీటిలో ఉంటూ కూడా ఆ ఉప్పు స్వభావాన్ని చేప దానికి అన్వయించుకోనట్లే మనం పాపమయమైన ఈ లోకంలో ఉన్నప్పటికీ ఈ లోకపు పాప స్వభావాన్ని మనం అన్వయించుకోకూడదు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఇతరులను చూసి మనం కూడా ఈ లోకానికి వాటిలో ఉన్న వాటికి బానిసలం అవుతున్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్లయితే, ఈ లోకంలో ఉన్నదంతయో అనగా శరీరాశయో నేత్రాశయో జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి అంటూ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉండటం చూస్తాం. యేసు ప్రభుతో ఉన్న వారి జీవితాలు ఈ లోక స్వభావాలైన నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం విరుద్ధంగానే ఉంటాయి. ఈ లోక సంబంధమైన శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములు మనల్ని ఈ లోకంతో స్నేహం చేసేలా చేస్తాయి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, వ్యభిచారణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును అంటూ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉండటం చూస్తున్నాం. ఈ లోకంతో స్నేహం చేసేవారు మన చుట్టూ ఎంతోమంది నివసిస్తుంటారు. వారి ప్రభావం మన మీద ఎంతో కొంత ఉంటుంది. అయినప్పటికీ మనం అన్యజనుల్లాగా ఉండకూడదు. అన్యజనులు వీటన్నిటి విషయమై